హలో ఎవ్రీవన్. సో చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వెయిట్ స్టక్ అవుతూ ఉంటుంది. సో వెయిట్ స్టక్ అయినప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో వెయిట్ స్టక్ అవ్వడం అనేది ఇట్స్ అ కామన్ ప్రాసెస్ అండి. ఎవరైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అలా స్టక్ అయినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్కౌట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని టైం డ్యూరేషన్ పెంచుకోవడం కానీ, లేదంటే ఇంటెన్సిటీ వర్కౌట్స్ స్టార్ట్ చేయడం కానీ చేయాలి. లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్, హిట్ వర్కౌట్స్ ఇలాంటివి చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారో అప్పుడు వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. సో మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి లైక్ మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఓకే, మీరు నేచర్లో టైం స్పెండ్ చేయడం, మరి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీ పేషెన్స్ అండ్ కన్సిస్టెంట్. లైక్ మీరు చేసే పనిలో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ప్రోగ్రామ్ మీద అలాగే ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి, కానీ పర్ఫెక్షన్ మీద కాదు. ఓకే, అండ్ మిమ్మల్ని పర్సనల్గా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మీ లవ్ వన్ సపోర్ట్ కానీ, లేదంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ స్టే హైడ్రేటెడ్. వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్యాలరీ డెఫిషియట్ చేసుకోవాలి. అండ్ మీ తినే ఫుడ్ ఏదైనా సరే దాన్ని లైక్ ట్రాక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా యాప్స్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.